మేడం, మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్లో జరగబోయే మొదటి రౌండ్లో వీళ్ళకి ఎలాంటి పరీక్ష పెట్టబోతున్నారు? నమస్తే, నేను మీ నెల్లూరు నీరజ. యాక్చువల్గా నాకు ఇలాంటి కార్యక్రమాలకు రావడానికి పెద్దగా ఇష్టం ఉండదబ్బా. కానీ వీళ్ళు వచ్చి కలిసినారు. మిసెస్ హైదరాబాద్ కాంటెస్ట్ పెడుతున్నామంటే ముందు నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేదో కొత్తగా అనిపించింది, అంతే కదా మరి. ఆశ్చర్యం కాకపోతే ఇంకేంటి, ఎంతసేపు పెళ్లిగాని అమ్మాయిల్ని ఆ స్టేజ్ అని ఈ స్టేజ్ అని జాకీలు పెట్టి మరీ పైకి లేపుతూ ఉంటారు. పెళ్ళైన ఆడపిల్లలు ఏమన్నా తక్కువ? వాళ్ళకి ఇలాంటి సరదాలు ఉండకూడదా? వాళ్ళకి ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ ఉండకూడదా? పెళ్ళైతే సర్వం అయిపోయినట్ట? వాళ్ళలో తెలివి ఉండదా? వాళ్ళలో గ్లామర్ ఉండదా? అసలు నా దృష్టిలో అందం అంటే గ్లామర్ కాదబ్బా, వ్యక్తిత్వం. అదే ఈ కాంపిటీషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కాంపిటీషన్ ఏదో కొత్తగా ఉంది, ఎంట్రీ ఇస్తే పోలా అని చెప్పి ఈ కార్యక్రమానికి ఊపుకుంటూ వచ్చేసాను. నేను ఇందుకే ఈ మాట నింది, మీరు నవ్వితేనే నాకు ఎంకరేజ్మెంట్, మీరు చప్పట్లు కొడితేనే నాకు ఆశీర్వాదం. మేడం, ఫస్ట్ రౌండ్ ఏంటో చెప్తే. నువ్వు ఆగమ్మి, మాట్లాడుతుంటే మధ్యలోకి తుత్తుతూనే వచ్చేస్తున్నావు. అక్కడికే వస్తున్నా. ఇదిగో అమ్మాయిలు, మొదటి రౌండ్ వచ్చి మీరంతా కొత్తగా పెళ్ళైన వాళ్ళే కదా, మీ అందరికి ఒక టాపిక్ ఇస్తాను. వాళ్ళేమో పెన్ను పేపర్లు ఇస్తారు, ప్యాడ్లు కూడా ఇస్తారు, కంగారు పడకండి. వాటి మీద నేను చెప్పిన టాపిక్ సంబంధించి మీ అభిప్రాయాలు రాసి ఒక్కొక్కరుగా వినిపించాలి. ఏంటి యాంకరమ్మా? మేడం, ఇంగ్లీష్ సినిమా సగంలో వెళ్తే అర్థం కాకపోతే చూస్తారు కదా, అట్ట చూస్తున్నావు. ఏంటి సంగతి? టాపికే కదా, చెప్తా. పెళ్ళైన కొత్తలో మీ అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత మీ అత్తగారి కుటుంబం కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, భర్త కావచ్చు, మరిది కావచ్చు, ఎంత ప్రేమిస్తారు, వారి పట్ల ఎలాంటి బాధ్యతలు ఫీల్ అవుతారు, మీకు వాళ్ళతో ఉన్న బాండింగ్ ఏంది, వాళ్ళతో మీకున్న బాండింగ్ ఏంది, ఎలా ఉంటే అది నిజమైన ప్రేమ, ఎలా ఉంటే అది నిజమైన బాండింగో అనేది రాయండి. ఓ యాంకరమ్మా, పెన్ను ప్యాడ్లు ఇచ్చి. ఒరే, కాంపిటీషన్లో పల్లవి గెలుస్తుందంటావా? పల్లవి కాక ఇంకెవరు గెలుస్తారమ్మా? చూస్తూ ఉండు, మా పెద్ద కోడలే గెలుస్తుంది. మీ ఫీలింగ్స్ అన్ని రాసేసారా? సరే,
మీ ఫీలింగ్స్ అన్ని ఒక్కొక్కరు బయటికి షేర్ చేయండి. నా భర్త అంటే నాకు చాలా ఇష్టం. నేను చెప్పినట్టు వినకపోతే చాలా కష్టం. భార్యాభర్తలంటే 50-50 అంటారు కదా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏముంది? నేనెంత ప్రేమిస్తానో అతను అంతే ప్రేమించాలి. నేను వంట చేశాననుకో, ఆయన గిన్నెలు కడగాలి. నేను కూరగాయలు కోసాననుకో, ఆయన వంట చేయాలి. నేను ఇల్లు ఉడిస్తే ఆయన తడిగుడ్డ పెట్టాలి. మమ్మీ ఈవిడెవరో అచ్చం నీలాగే కనపడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? అంతే కదా, నువ్వు కూడా నాన్నని ఇలాగే బెదిరిస్తావు కదా. నోరు ముయ్యి. బెదిరించున్నట్టు ఇంకా ఆవమ్మా. నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమ ఎవరెస్ట్ అంచుల కన్నా పైకే ఉంది. అందుకోవడం కష్టం. ఇక నువ్వు ఆగు, మిగతా వాళ్ళు చెప్తారు. అసలు ప్రేమ అనే మాట గురించి చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకున్నట్టే అవుతుంది. నాకు నా కుటుంబం అంటే ఇష్టం. మా ఆయన అంటే ప్రాణం. హా, నేనంటే ఇలాంటి డైలాగులు అందరూ చెప్తారు, కానీ నేను డైలాగులు చెప్పడం కాదు, ఇంట్లో అందరితోనూ ఇలాగే బిహేవ్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి పనులన్నీ చూసుకుని దేవుడికి పూజ చేస్తాను. అయ్యో, ఏం మాట్లాడుతుందిరా ఇది? ఉదయాన్నే మా మావయ్య గారు వాళ్ళకి కాఫీ ఇస్తాను. అయ్యో, గుడ్ మార్నింగ్ చెప్పి మా ఆయన్ని నిద్ర లేపుతాను. ఓ, 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 ఓ. ఇన్ని అబద్ధాలా? ఏంటమ్మా అంత పెద్ద స్టేజ్ మీద అంతమంది మధ్యలో ఎన్ని అబద్ధాలు చెప్తుంది? పుట్టుకతో వచ్చేరా దాని మొహం తగలియ్యా. ఉదయాన్నే లేస్తుందా, అత్త కాళ్ళకి దండం పెడుతుందా, ఇంట్లో పూజ చేస్తుందా, అవ్వ మావగారికి కాఫీ ఇస్తుందా? ఎరా ఎప్పుడన్నా కాఫీ ఇచ్చిందా నీకు? కల్లో కూడా అలాంటి రోజు రాలేదమ్మా. నీకు తెలియదే ఏంటి?